రాహుల్ ను ప్రధాని చేసేందుకు వైఎస్ సంకల్పించారని ఆ కోరిక నెరవేరేందుకు తాము కృషి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ వారసులు కాదని ఆయన హెచ్చరించారు. వైఎస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ తరపున పలు కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు హాజరయ్యారు. అనంతరం ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ పరిశీలించారు. వైఎస్ పాలనా కాలాన్ని గుర్తు చేసే అనేక ఫోటోలు ఆ ఎగ్జిబిషన్ లో భాగమయ్యాయి. గాంధీ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో నేతలంతా వైఎస్ కు నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, నేతలు పాల్గొన్నారు. వైఎస్ ఆలోచన మార్గంలో ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి వెల్లడించారు. ఆగస్టులోపు రైతు రుణమాఫీ హామీని నెరవేర్చుతామన్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారిచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడా వెనకడుగు వేయం. సంక్షేమ పథకాలు అంటేనే వైఎస్ పేరు గుర్తుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ ను ప్రధానమంత్రిని చేయటమే రాజశేఖర రెడ్డి లక్ష్యంగా ఉండేదని 2009లోనే ఆయన ఆ మాట చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అంటూ రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాల్సిన అనివార్యత ఉందని, అందుకోసం తామంతా కష్టపడి పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి రావాలని ఆయన కోరారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ ప్రధానమంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా, స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.